హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. నోరూరించే సూపర్ టేస్టీ హోటల్ స్టైల్ దోశ అండి. ఇందుకోసం ముందుగా నేను ప్లెయిన్ దోశ తిని చూశాను, సూపర్ టేస్టీగా ఉంది. తర్వాత మసాలా దోశ అండి, చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఇదేమో ఆనియన్ మసాలా దోశ, ఇంకా బాగా సూపర్గా ఉందండి. ఇదైతే ఎగ్గు కారం దోశ, ఇదేమో ఎగ్ మసాలా దోశ అండి, చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇందుకోసం ముందుగా మన దోశ పిండి తీసేసుకొని ఇందులోకి మేమైతే పిండి అయితే కలిపి పెట్టేసుకున్నామండి. సాల్ట్ సోడా పొడి వేసుకొని మీరు కూడా వేసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. మరి జాగ్రత్త కాకుండా మరి గట్టి కాకుండా. తర్వాత స్టవ్ మీద ఒక పెన్నం పెట్టేసుకొని ఇలా దోశ పిండి వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా రౌండ్గా వేసేసుకోవాలి దోశ. తర్వాత ఇలా ఎగ్ పలుకు కొట్టేసుకొని వేసేసుకోవాలండి. మీకు దోశ పిండి ప్రిపరేషన్ కావాలనుకుని తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కొలతతో సహా చూపిస్తాం తప్పకుండా. చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి దోశలు అయితే. ఇదైతే కారం పొడి అండి, ఇదైతే మా అమ్మనే చేసింది. మీకు కావాలనుకుంటే ఈ రెసిపీ కావాలనుకుంటే చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా ఒకసారి చేస్తాం మీకోసం, తప్పకుండా వీడియో పెడతామండి. ఇంట్లో చేసుకున్న కారం పొడి ఇలా వేసేసుకోవాలండి పైనుంచి. సూపర్ టేస్టీగా ఉంటుంది దోశ అయితే. ఇలా ఆయిల్ వేసేసుకుని పైనుంచి కొద్దిగా రెడ్ కలర్ అయ్యేంత వరకు ఇలా కాల్చేసుకొని తిప్పేసుకోవాలండి. బయట హోటల్లో ఉన్నట్టు టేస్ట్ చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా చాలా బాగుంటుంది. చూడండి ఇలా తీసేసుకున్నాం. ఇదే పెన్నం మీద ఇంకొక గరిట పిండి వేసేసుకుని ఇలా రౌండ్గా వేసేసుకోవాలండి దోశ. ఇప్పుడు మరి ఒక ఎగ్ పలకొట్టేసి వేసుకున్నామండి. మీకు కావాలనుకుంటే 2 eggs అనే వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇలా వేసేసుకుని తగినంత సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలండి. మీ దగ్గర కారం పొడి లేకపోతే ఈ విధంగానే వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ కారం పొడి వేసుకొని, అందుకోసం 2 విధాలుగా చూపిస్తున్నాను. మీకు కానీ కారం పొడి ఎలా చేసామో మేము మా ఇంట్లో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దోశ మీద వేస్తే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇడ్లీలో కన్నా చాలా బాగుంటుంది కారం పొడి అనేది. ఇలా తిప్పేసుకొని తీసేసుకోవాలండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి దోశ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక గరిట పిండి వేసేసుకొని రౌండ్గా వేసేసుకోవాలి దోశ. ఇప్పుడు ఆనియన్ దోశ అండి, ఆనియన్ మసాలా దోశ. ఇలా ఆనియన్ సన్నగా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలండి. తర్వాత పైనుంచి మేము చేసి పెట్టుకున్నాం కదా కారం పొడి, అది వేసేసుకున్నామండి. ఇలా ఆయిల్ వేసేసుకొని ఇలా రెడ్గా కాలాలండి. ఇప్పుడు తీసేసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఎంత క్రిస్పీగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మసాలా దోశ అండి, సేమ్ మసాలా అండి, అదే మన ఇంట్లో చేసుకున్నది. ఇలా వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసేసుకొని రెడ్గా కాలిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి, తీసేయాలి ఇంకా. చూడండి ఇప్పుడు ప్లెయిన్ దోశ. ఒక పిండి ఉంటే చాలండి, మనకు ఎన్ని విధాలుగానే వేసుకోవచ్చు దోశ పిండి అయితే ఉంటే. ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చితే కదా, అలాంటప్పుడు మన దగ్గర దోశ పిండి ఉంటే చాలండి, ఎన్ని విధాలుగానే వేసుకొని తినొచ్చు. ఇది ఇలా రెడ్ కలర్గా
అయిన తర్వాత తీసేసుకోవచ్చండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూడండి ప్లేన్ దోశ అయిపోయింది. ప్లేన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ అన్నీ అయిపోయినాయి. తిని చూస్తున్నాను, సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కారం పొడి ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.